వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనన్నా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మన హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, చక్కగా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేకుండా మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే దేవుని చూడగలిగే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే హృదయము ఘోరమైనదంటండి, అది భయంకరమైన వ్యాధి కలదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరి హృదయంలో ఏముంటాయో హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడికి తెలుసు తప్ప మరెవరికి తెలియదు అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహా ఉచితమైన కొరను బట్టి దేవుని రక్తం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలన్నమాట అండి. దేవుడు మన హృదయంలో ఉంటే మనకి ఏ హాని అపాయములు రావండి. ఏ విధమైన అపాయాలు రాకుండా దేవుడు మనల్ని రక్షించి తన కుడి చేతితో మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని రాసుకుని దోసుకుని పదే పదే నెవరు వేసుకుంటే కనుక అంతకు మించిన మహాభాగ్యం మరొకటి ఉండదన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి అందరికీ స్థలాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారు తలదాచుకోవడానికి స్థలం లేదని చెప్తూ ఉన్నారు కనుక అవధి అంతా అయిందే కానీ దేవునికి సోటు లేదని చెప్తున్నాడు కనుక మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మన హృదయంలో యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తే కనుక మనం ఎంతో దీవించబడతాం, ఆస్వాదించబడతాం, అభివృద్ధి పొందుతామని చెప్పేసి బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతాం, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. యవనస్తులు మరేమన్నా ఆలోచన చేసుకున్నారండి? దేవుని రక్తంతో మీరు హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మేలులు పొందుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని రక్తంతో ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మేలుని పొందుకుని భూమి మీద హాయిగా జీవిందాం. ఏమంటారండి? లేదండి, మేమందరం కూడా దేవుని రక్తంతో మా హృదయాన్ని శుద్ధి చేసుకుని మా హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ కూడా తీసివేసుకుని చక్కగా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంతో దేవుని నామంలో ప్రార్థన చేసుకుని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి ఆయన రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా ఉండే యోగ్యత కలిగి ఉండమని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలో ఉంచండి, శని ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తూ ప్రభావ హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చదివించే ప్రభావ నీకు వందనాలు. బిడ్డలందరూ తండ్రి ప్రభావ నీ రక్తంతో తండ్రి ప్రభావ మా యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుని తండ్రి ప్రభావ నిన్ను తండ్రి సొంత రక్షకుడిగా మా హృదయంలోకి ఆహ్వానించిన తండ్రి ప్రభావ చక్కగా తండ్రి మా హృదయం నీకు తండ్రి స్తోత్రం, ఒక స్థలాన్ని ఇచ్చి ఒక చోటు ఇచ్చి తండ్రి స్తోత్రం ప్రభావ తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు ప్రతి ఒక్కరి విశ్వాసంతో ప్రార్థన చేసుకునే మంచి మనసు తండ్రి బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, అంతా నీ చిత్తాంచ ప్రకారం జరిగించి ప్రభా ఈ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని తండ్రి, చేతివృత్తులు చేసుకుంటున్నవాడిని తండ్రి స్తోత్రం ప్రభా. గర్భిణీ స్త్రీలను, బాలింతలను, సంతానాలను బిడ్డలను, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి స్తోత్రం ప్రభా. ఇక్కడ తండ్రి సర్వశిష్ల ప్రతి వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి, చేతివృత్తులు చేసుకుంటున్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రభా మా ప్రార్థనలకు చండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు హృదయశుద్ధి చేసుకుని నిన్ను తండ్రి సొంత రక్షకుడిగా ఆహ్వానించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కరతరని యేసుక్రీస్తు వేస్తున్నాను నమ్మని వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి, అందరికీ హృదయపూర్వక వందనాలు. త్రేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండేను కాక, దేవుడు మేము దీవించి ఆశీర్వదించాను కాక. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిందామా. ఏమంటారు యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు మీరందరూ కూడా ఏమంటారండి? మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని చక్కగా దేవుని సొంత రక్షగా అంగీకరించి చక్కగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు మీ ఆలోచన? మీది. మనందరం కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా
జీవిద్దామండి. ఏమంటారు?